నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ విడ్ల. ప్రభుత్వ పథకాలంటే ఎవరికి అందుతాయో ఎటు పోతాయో తెలియని సిచ్యువేషన్ ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు కాలం మారింది, పరిస్థితులు మారాయి, ప్రభుత్వం చేంజ్ అయింది. ఇక ఫైళ్లు పనులు పరుగులు పెడుతూ ఉన్నాయి. కాలయాపనకు కాలం చెల్లింది. అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం. అక్కడ ఉంది జననేత పవన్ కళ్యాణ్. పల్లె ప్రజలను బాగు చేయాలనే లక్ష్యంతో అహర్నిశలు కష్టపడుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్. కావాలనే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు గ్రామాల రూపురేఖలు కంప్లీట్గా మార్చివేశారు. రోడ్డు, డ్రైనేజీ, వాటర్ వంటి మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తూ ఉన్నారు. అప్పటికీ ఇప్పటికీ చాలా వ్యత్యాసం కనిపిస్తోందని చెప్పుకుంటూ ఉన్నారు ప్రజలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కావస్తోంది. పల్లె పట్నం అనే తేడా లేకుండా అభివృద్ధిలో పరుగులు పెడుతూ ఉన్నాయి. ఒకప్పుడు పనులు ఎప్పుడు పూర్తవుతాయా అని ఆశగా ఎదురు చూసేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించడమే లక్ష్యంగా సాగుతోన్న జల జీవన్ మిషన్ పనుల్లో ఒక కొత్త వేగం, జవాబుదారీతనం వచ్చాయి. పవన్ కళ్యాణ్ దృష్టిలో తాగునీటి సరఫరా అనేది కేవలం ఒక ప్రభుత్వ పథకం కాదు, అది ప్రజల ప్రాథమిక హక్కు, బాధ్యత కూడా. గతంలో వేసవి వస్తే గ్రామాల్లో వినిపించే ప్రధాన సమస్య తాగునీరు. బోర్లు ఎండిపోవడం, వాటర్ ట్యాంకర్ల కోసం గంటల తరబడి వెయిట్ చేయడం గ్రామీణ మహిళలకు కామన్గా మారిపోయేది. ఇప్పుడు అలాంటి సీన్స్ కనిపించడం లేదు. డిప్యూటీ సీఎం జల్ జీవన్ మిషన్ పనులను కేవలం సచివాలయానికే పరిమితం చేయలేదు, నేరుగా గ్రౌండ్ లెవెల్లోకి తీసుకెళ్లారు. ఎక్కడ పనులు ఆగిపోయాయి, కాంట్రాక్టర్లు ఎందుకు జాప్యం చేస్తూ ఉన్నారు, పైప్ లైన్ల నాణ్యత ఎలా ఉంది వంటి అంశాలపై ఆయన నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. దీనివల్ల అధికారుల్లోనూ కాంట్రాక్టర్లలోనూ జవాబుదారీతనం పెరుగుతోంది. అటు నిరంతరం జిల్లాల కలెక్టర్లు, పంచాయతీరాజ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహిస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్. క్షేత్రస్థాయిలో పనులు ఎలా జరుగుతున్నాయో తెలుసుకోవడానికి ప్రజల నుంచి నేరుగా కంప్లైంట్స్ స్వీకరించే ప్రత్యేకమైన ఒక సెల్ను ఏర్పాటు చేశారు. శాఖాపరమైన ఖర్చుల్లో దుబారాను తగ్గించి ఆ నిధులను నేరుగా ప్రజా ప్రయోజనాలకే ఖర్చు చేయాలని అధికారులకు స్పష్టమైన ఇండికేషన్స్ ఇచ్చేశారు. ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం పెరగడానికి ప్రధాన కారణం నాయకుడి చిత్తశుద్ధి. పవన్ కళ్యాణ్ స్వయంగా ఈ పనులపై దృష్టి పెట్టడంతో గ్రామాల్లో ఒక కొత్త ఆశ చిగురించింది. ఈసారి వచ్చిన వాటర్ కేవలం తాత్కాలికం కాదని, శాశ్వతంగా తమ దాహార్తిని తీరుస్తుందని ప్రజలు నమ్ముతూ ఉన్నారు. పథకాలు ప్రారంభించడం సులభమే, వాటిని విజయవంతంగా నిర్వహించడం కష్టం. పవన్ కళ్యాణ్ ఆ కష్టమైన బాధ్యతను భుజాన వేసుకుని గ్రామాల్లో జలసిరిని పారిస్తూ ఉన్నారు. జల జీవన్ మిషన్ను కేంద్ర ప్రభుత్వం 2019లో ప్రారంభించింది. దీని ప్రధాన లక్ష్యం గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా శుద్ధి చేసిన తాగునీరు అందించడం. ఏళ్లపాటు బోర్లు, ట్యాంకర్లు, బావులపై ఆధారపడిన గ్రామాలకు ఇది ఒక దీర్ఘకాలిక పరిష్కారంగా రూపొందించబడింది. రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఈ పథకం అమలవుతోంది. చాలా చోట్ల ఈ పథకం కాగితాలకే పరిమితమైంది. పైపులు వేసినా నీరు రాకపోవడం, ట్యాంకులు నిర్మించి వదిలేయడం, పంపింగ్ స్టేషన్లు పనిచేయకపోవడం వంటి సమస్యలు కనిపించాయి. ప్రజలకు పథకం ఉందన్న పేరు తెలిసినా కూడా ఫలితం మాత్రం కనిపించేది కాదు. జల జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటి ముందు ప్రవహించే నీరు కేవలం జీవనాధారం కాదు, అది అభివృద్ధికి సంకేతం. పవన్ పర్యవేక్షణలో జరుగుతోన్న ఈ మార్పు రాష్ట్ర గ్రామీణ ముఖ చిత్రాన్ని మారుస్తోంది. నీరు ఇక దూరం కాదు, అది ప్రతి ఇంటి గడప వద్దకు చేరి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. హామీలు ఇవ్వడం అందరూ చేస్తారు, ఇచ్చిన మాటను బాధ్యతగా మార్చుకుని నీటి కష్టాలు తీర్చడం పవన్ కళ్యాణ్ మార్క్ రాజకీయానికి నిదర్శనం. రాజకీయాల్లో పవర్ అంటే అధికారం కాదు, అది ప్రజలకు సేవ చేసే బాధ్యత అని పవన్ కళ్యాణ్ తన పనితీరుతో నిరూపిస్తూ ఉన్నారు. గ్రామ పంచాయతీలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రతి గ్రామాన్ని ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా పవన్ అడుగులు పడుతూ ఉన్నాయి. జనసేనాని చేస్తోన్న పనులతో గ్రామాల్లో మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తూ ఉన్నాయి. మా ఊరు మా బాధ్యత అనే చైతన్యం ప్రజల్లో కనిపిస్తోంది. రాబోయే 2 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ గ్రామాల్లో తాగునీటి సమస్య అనే మాటే వినపడకూడదనేది పవన్ లక్ష్యంగా కనిపిస్తోంది.